హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నమాట. సో, ఈరోజు లాస్ట్ డే అండి మాకు. అంటే వైజాగ్‌లో లాస్ట్ డే అనమాట. ఇంక ఇంటికైతే బయలుదేరిపోవాలి. చెప్పా కదా! వెళ్తున్నప్పుడు ఎన్ని గుళ్ళుంటే అన్ని గుళ్ళు తిరిగేద్దాం అనుకున్నామనమాట. చూసి వెళ్దాం అనుకున్నాం ఇంటికి. ఈరోజైతే లాస్ట్ డే కదా! రోజులు ఇంకా 4 అంటే 4 గుళ్ళు ప్లాన్ చేసుకున్నామనమాట. 4 గుళ్ళకి కంపల్సరీ ఎళ్ళాలని చెప్పేసి. లాస్ట్ వీడియో మీకు చెప్పా కదా! ఆల్రెడీ పిల్లలు 5:30కే లేసి రెడీ అయిపోయారని చెప్పేసి. వాళ్ళ తర్వాత మీకు ఫ్రెష్ అయిపోయి మొత్తం సర్దేసుకొని బ్యాగ్ అంతా మహాలక్ష్మి టెంపుల్‌కి వెళ్తున్నాం ఇప్పుడు మేము. సో, ఇది నేను చెప్పా కదా! వైజాగ్ 4 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళానని చెప్పేసి. అప్పుడే మహాలక్ష్మి టెంపుల్ కూడా ఎళ్ళామండి నేను, మా ఆయన. సో, మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్తున్నాను నేను. టెంపుల్స్ మీకు క్లియర్‌గా చూపిద్దాం. టెంపుల్స్ అసలు ఫోన్ అలౌ చేయట్లేదండి ఎక్కడ. సో, అందుకని చెప్పి గుళ్ళు చూపించలేకపోతున్నాను మీకు నేను. నాకు కూడా కొంచెం బాధగా ఉందనమాట. అయ్యో! చూపిస్తే బాగుండేది కదా! నాతో పాటు మీరు కూడా చూసారుగా అనిపిస్తుందనమాట. కానీ ఎక్కడ అసలు ఆ ఫోన్‌లో అలౌ ఉండట్లేదండి. లోపల ఫోన్‌లు తీసుకెళ్ళనివ్వట్లేదనమాట. ఏంటన్నా నువ్వు కోడికి ఏదేసి కట్టలేదేంటి? కోడి కట్టలేదా? కోడి పడిపోయింది. కోడి దూకేసింది, బండి ఎదురుగా దూకింది. అది కరెక్ట్గా నాకు అసలు ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే వాళ్ళు గుడికైతే వెళ్తారనమాట. మా ముందే వెళ్తున్నారు వాళ్ళు. ఆటోలో వెళ్తున్నారు. ఒక మేక, ఒక కోడి ఉందనమాట. ఆటోలోని ఎక్కించుకెళ్తున్నారనమాట. కోడికి వాళ్ళు తాడేమేసి కట్టలేదండి. ఫ్రీగా వదిలేసారనమాట. ఏమైందంటే మేము వెళ్తున్నాం కదా వాళ్ళ వెనకాలే. సడన్గా కోడి జంప్ అయిపోయి ఆటోలోంచి మాకు కార్ కింద పడిపోయిందనమాట. మేము ఒకసారి కార్ స్టాప్ చేస్తాము. ఎందుకంటే కోడి మళ్ళీ ఏమి తొక్కేస్తాం భయమేసి స్టాప్ చేసాము కారు. అది మా కింద ఉంది, టైర్ కింద అనమాట. ఇంకా వెనకాల ఒక ఆయన వచ్చి పట్టుకున్నాడు కోడిని. ఈలోపు కోడికి సంబంధించిన వాళ్ళు వచ్చి పట్టుకున్నారనమాట. ఇంకా నాకేమనుకుందంటే అది పారిపోయి ఉంటే బాగుండేది కదా! వాళ్ళకి అంటే రోజు అది సేవ్ అయిపోద్దిగా అనిపిస్తుంది అనమాట నాకు. మనం మొక్కులు తీసుకుంటాం కానీ మొక్కుల కోసము కోళ్ళని, మేకలని బలిస్తే నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది. తిన్నప్పుడు ఏమనిపించలేదండి. నేనైతే మేకని అవన్నీ తిన్నమాట ఒక చికెన్ ఒకటి తింటానమాట. కానీ ఏమనిపిస్తుందంటే నాకు ఇలా మొక్కుమని తీసుకునేటప్పుడు వాటిని బలి చేయాలా పాపం అయ్యో అనిపిస్తుంది నాకు ఎందుకో కానీ. నేను మనసులో అదే అనుకున్నాననమాట. అయ్యో! ఇది పారిపోయి ఉంటే బాగుండేది కదా! లేకపోతే దొరకపోయి ఉంటే బాగుండేది కదా! వెళ్ళిపోయేది కదా మంచిగా ఇటో అటు అనుకున్నాననమాట. కానీ ఎక్కడ దొరికినా, ఎవరి చేతి దొరికినా ఇంక లాస్ట్‌కి చేసేది అదే కదా వాటిని. వాళ్ళని చంపుకొని తినడమే కదా! ఇక్కడైతే మేమైతే అన్నవరంకి వచ్చామండి. సో, ఇక్కడ టెంపుల్స్ క్లిప్స్ సరిగ్గా తీయలేదు నేను. అంటే తీయడానికి కూడా ఛాన్స్ లేదు కదా! చెప్పా కదా! ఫోన్‌లు తీసుకెళ్ళట్లేదని చెప్పేసి లోపలికి. ఇంకా బయట నుంచి కొంచెం కొంచెం క్లిప్స్ తీసాననమాట. అవే యాడ్ చేస్తాను ఇక్కడ నేను. ఈరోజు మేము పొద్దున్న మహాలక్ష్మి టెంపుల్‌కి వెళ్ళాం కదా! అండ్ దాని తర్వాత వచ్చేసేమో అన్నవరం వెళ్ళామండి. సో, ఆ రోజు సండే అనమాట. అమావాస్య తెలిసి ఉంటుంది చాలామందికి. లాస్ట్ వీక్ అమావాస్య కదా! మేమేమనుకున్నామంటే అమావాస్య కదా ఈరోజు టెంపుల్స్ ఏమి ఓపెన్ ఉంటామో, క్లోజ్ ఉంటామో అనుకున్నాం అనమాట. కాకపోతే ఫోన్‌లో మళ్ళీ చూసాము. లేకపోతే అన్నీ ఓపెన్ ఉన్నాయండి. క్లోజ్ అయితే ఏమి లేవన్నమాట. దాని తర్వాత మూడో టెంపుల్ అండి ఇది. ద్వారకా తిరుమల వచ్చామనమాట మేము. సో, చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట గుడులకొస్తుంటే మనసైతే. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నమాట. జశ్వి అయితే ఫుల్ ఆడుకుందక్కడ. తను టీవీలో చూడడమండి మంకీలు ఫస్ట్ టైము బయట చూడడనమాట తను. సో, తను ఫుల్ ఆడుకుందనమాట. భయము ఉంది దానికి అండ్ అలాగే ఆడుకోవడం కూడా ఫుల్ ఆడుకుందనమాట. ఇక్కడ బయట అందరూ ఫోటోలు దిగుతారనమాట. అంటే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ బాగుంది కదా! సో, దేవుళ్ళ ఫోటోలది. సో, చాలామంది ఫోటోస్ దిగుతారనమాట. మేము కూడా ఫోటోలు దిగాము. అవి లాస్ట్‌లో పెడతాను మీకు నేను. ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ చేయలే కదా! ఇంకా లంచ్ చేద్దామని గుడికయిన తర్వాత లంచ్ చేద్దాం అనుకున్నాననమాట. కాకపోతే మా ఆయన చెప్పాడు ఇక్కడ ఉంది అన్నం పెడుతున్నారని చెప్పారనమాట. అన్నదానం ఉందని చెప్పారనమాట. ఇంక సర్లే అని చెప్పేసి ఇక దేవుడిని మొక్కున్న తర్వాత ఇంక అన్నదానానికి వెళ్ళిపోయామండి మేము. సో, ఫుడ్ కూడా చాలా బాగుందనమాట. చాలా బాగుండడంలో ఏముందిలేండి. సో, గుడిలో ఫుడ్ దొరకడం కూడా చాలా అదృష్టం కదా మనకి. అందరికీ దొరకదది. ఇంకా ఫుడ్ కోసం ఇక్కడ కూర్చున్నాం కదా! ఫస్ట్ అయితే పులిహోర, పప్పు, ఆలు కర్రీ చేశారనమాట. ఆలు టమాటా కర్రీ అనమాట. అండ్ దాని తర్వాత సాంబారు, మజ్జిగ అండి. ఇంకా తిందామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట అప్పుడే తినడానికి. ఇంకా చిన్నోడైతే లేచాడండి. ఫుల్ ఏడుపనమాట వాడు. ఇంకా వాడిని ఒళ్ళో తీసుకొని పాలిస్తూ నేనైతే అన్నం తిన్నాననమాట. ఇంక జస్వి కూడా ఏం తినలేదు కదా మార్నింగ్ చెప్పి మా ఆయనేమో తను కూర్చోబెట్టుకొని అన్నం పెడుతున్నారనమాట. సో, అంతకుముందు అంటే ఒక పాప జస్వి ఉన్నప్పుడేమో మా ఆయన చూసుకుంటూ బయటకు వస్తే ఇప్పుడు ఇద్దరు పిల్లలు కదా! సో, ఇప్పుడు కూడా మా ఆయన చూసుకుంటాడు అనుకోండి. కాకపోతే ఇలాంటి టైంలో అంటే పాలు గట్ట టైంలో పాలైతే ఇస్తాననమాట. అండ్ జస్వికి అన్నం పెట్టడం గట్ట మా ఆయన చేస్తారు. ఒక్కొక్కసారి అయితే జస్వి కూడా ఇంకా చిన్నోడిని ఎత్తుకున్నాడు కదా మా ఆయన గుళ్ళకి తిరిగేటప్పుడు.
సో నాకైతే కొంచెం చీరలు కట్టుకొని కంఫర్ట్గా ఉండేది కాదు. అండ్ డ్రెస్సులు వేసుకున్నా సరే నేను అంత ముందులా ఇప్పుడు నడలే అనమాట మనము. ఎందుకంటే తెలిసిందే కదా, డెలివరీ నాకు 3 months అయిందనమాట. సో ఫాస్ట్గా నడలే నేను, ఎందుకంటే కార్లో అంతసేపు జర్నీ చేసి నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ అండి. అండ్ నేను నడవలేను అనమాట. అంటే ఫాస్ట్గా నడగలను నేను, కానీ పిల్లల్ని ఎత్తుకొని నడిచేంత టైం నా దగ్గర లేదనమాట అప్పుడులా ఇప్పుడు. అందుకని చెప్పేసి ఏంటంటే నేను ఎవరిని ఎత్తుకుంటలేదు, జస్ట్ని కూడా నడిపించి తీసుకెళ్ళమాట. తనేమో ఎత్తుకొని చెప్పి ఏడుపు. ఇంకా మా చిన్నోడిని మా ఆయన ఎత్తుకుంటున్నాడు కదా, తను కూడా నేను ఎత్తుకుంటలేదని చెప్పేసి మా ఆయన దగ్గరికి వెళ్ళి తను కూడా ఎత్తుకొని చెప్పి ఏడుపు అనమాట. ఒక్కోసారి మా ఇద్దరిని మా ఆయన మోసాడు అనమాట. అలాగే గుళ్ళని తిరిగాం మేము. కొంతమంది భర్తలు ఏంటంటే పిల్లల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంకా మనం ఎందుకు అర్థం చేసుకోవాలి, కన్నావు కదా నువ్వే మొయ్యి నువ్వే చెయ్యి అన్నట్టు ఉంటారు అనమాట. సో ఎప్పుడైనా మా ఆయన బయటకు వస్తే మాత్రం మా ఆయన బాగానే చూసుకుంటారు పిల్లల్ని, ఫుడ్ పెట్టడం కానీ ఎత్తుకోవడం కానీ బాగానే చేస్తారనమాట. సో నాకు ఒక పని చెప్పాడు మా ఆయన బయటకు వస్తే, ఇంట్లో ఉంటే వెళ్ళేసి నాకు తప్పదు కదా, ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళి పొద్దున్నుంచి నైట్ వరకు పిల్లలిద్దరు నేనే చూసుకోవాలని మరి ఇంట్లో పనులు చేసుకొని మరి కనీసం ఇలా బయటకు వచ్చేటప్పుడైనా మా ఆయన ఎత్తుకుంటే కొంచెం నాకు రిలీఫ్గా ఉంటుంది అనమాట. సో మా ఆయన కూడా ఎత్తుకుంటారు, పిల్లలిద్దరు బాగానే చూస్తారనమాట మా ఆయన. ఇంకా లాస్ట్ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళిపోయామండి. సో ఆ గుడిలో మాత్రం ఒక కోరిక నేను మొక్కున్నాను అనమాట. ఇది మాత్రం నెరవేరితే గ్యారంటీ గుడికి వస్తాను చెప్పేసి మళ్ళీ నేను అదేంటో గెస్ట్ చేయండి, చాలా మంది తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. నేనంటే తెలిసే కానీ కింద కామెంట్ చెప్పాడు నాకు ఏంటని చెప్పేసి. ఆ హ్యాండ్స్ ఏంటి, ఆ హ్యాండ్స్ ఏంటి మేడం? ఎటొచ్చాం గుడికా? ఎక్కడికి వచ్చాం జస్వి? ఎక్కడికి వచ్చాం? ఇంకా నైట్ ఇంటికి వెళ్ళే టైంకి మార్నింగ్ 3 అయిందనమాట, కరెక్ట్గా 3 అయిందనమాట కార్ ఇంటికి ఆపినప్పుడు. సో ఇంకా కాల్ చేతులు ఏం కడుక్కోలేదండి, ఎందుకంటే గుళ్ళకి తిరిగాం కదా, కాల్ చేతులు ఏం కడుక్కోలేదు. ఇంకా డైరెక్ట్గా వస్తాం ఇంకా లోపలికి. వచ్చిన తర్వాత చిన్నోడిని పాపని ఇద్దరిని పడుకోబెట్టానండి. ఇద్దరు బాగానే ఫుల్గా అప్పుడు పడుకోపోయారు అనమాట. ఇంకా జస్వేత్ పడుకోలేదు, లేచే ఉంది. ఇంకా తను కూడా ఇంకా ట్రావెలింగ్ చేసింది ఇంకా పొద్దు నుంచి కంటిన్యూగా. ఇంకా తను కూడా పడుకోపోయింది అనమాట వచ్చిన వెంటనే. ఇంకైతే ఇక్కడ ఏడుస్తుంది కదా జస్వి, ఏంటంటే పొద్దున్నే తను లేచిందనమాట. నెక్స్ట్ టైం వాళ్ళ డాడీ పక్కన లేడు, ఇంకా అందుకని చేసిన దానికి భయం వేసి కొంచెం ఏడుస్తుంది అనమాట. ఎందుకంటే జస్వి వాళ్ళ డాడీ కింద పడుకుంటున్నారు, నేను చిన్నోడు పైన పడుకున్నాను అనమాట. జస్విన్ కూడా నాతో పాటు పడుకోబెట్టుకోవచ్చు, కానీ ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా వాడి మీద కాలేసేద్దని చెప్పి నా భయం అనమాట. అందుకే పడుకోబెట్టుకోండి నేను జస్విని. ఇంకా మా ఆయన మాత్రం కొన్నిసార్లు ఆఫీస్ పని బయటకు వెళ్తారన్నమాట ఊళ్ళో. ఇంకా అలాంటప్పుడు మాత్రం నాకు నరకమే అండి, ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుని పడుకోబెట్టుకోవాలి కదా. సో ఇద్దరు ఒకసారి లెగిస్తారనమాట, లేదంటే వీళ్ళు లెగిస్తే దానికి మెలకు వస్తుంది, అది లెగిస్తే జస్వి లెగిస్తే చిన్నటికి మెలకు వస్తుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేంత వరకు నా నరకమే అండి, సరిగ్గా నిద్ర కూడా నాకు ఉండదు అనమాట. ఇంక ఇద్దరిని చూసుకుని ఇద్దరిని పడుకోబెట్టుకోవాలి కదా, ఇంకా సరిగ్గా నిద్రే ఉంటుంది నాకు. ఈ మధ్య చిన్నడు పుట్టిన తర్వాత ఇంకా నా కళ్ళ కింద ఇంకా బ్లాక్ అయిపోయింది అనమాట. ఇంకా తెలిసింది కదా చిన్నపిల్లలు అంటే నిద్ర సరిగ్గా ఉండదని చెప్పేసి కళ్ళ కింద ఇంకా బ్లాక్ అయిపోతుంది అనమాట నాకు. చూడాలి ఇప్పుడు తగ్గుతుంది ఏంటని చెప్పేసి. వీడియో తినండి, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకుంటాం మరి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.